ప్రైజ్ ద లార్డ్. అందరికీ ముందుగా మరి ఈస్టర్ దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ ఈస్టర్ దిన శుభాకాంక్షలు. యాక్చువల్గా నేను ఏది ప్రిపేర్ అవ్వలేదు, అయినా మా బావగారు శుక్రవారం చెప్పావు కదా ఈరోజు కూడా చెప్పమని చెప్పేసి అంటే సరే అని చెప్పి మేము ముందుకు వస్తున్నాను. అయితే కొద్ది మాటలు నేను మాట్లాడి మరి పాస్టర్ గారికి అప్పచెప్తాం సమయాన్ని. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోక ముందర మా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవ, గడిచిన కాలం అంతయు కాచి కాపాడి రాబోయే దినముల్లో సజీవ లెక్కల్లోంచి ఈ దినం నీ రీతిగా ఉంచినందుకు వందనాలు తండ్రి నాయన ప్రభువా. మరి శుక్రవారం రోజు తండ్రి నాయన ప్రభువా ఈ లోకమును విడిచి పరమ తండ్రికి చేరి తండ్రి నాయన ప్రభువా ఈ పునరుద్ధరణ దినం రోజు తిరిగి లేస్తానని చెప్పిన విధంగా లేచి మా కొరకు నీ ప్రాణం పెట్టావు తండ్రి నాయన ప్రభువా. అయితే నీ గురించి ధ్యానం చేసుకోవడానికి తండ్రి నాయన ప్రభు మాకైతే జ్ఞానం సరిపోదు, కానీ ఇక్కడ నిలబెట్టుకున్న దైవజనులను అయితే నమ్మి ఎవరినైతే నిలబెడతావో వారిని నీవు నీ మాటల్లో వాడుకోమని అడుగుతూ నా చిన్న ప్రార్థన జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్న మా పదం తండ్రి, ఆమేన్. శుక్రవారం దినాన మరి యేసుక్రీస్తు వారు తన ప్రాణం అప్పుడు చెప్పుకొని ఈస్టర్ దినం మరి తిరిగి లేస్తానని చెప్పిన విధంగా మన కొరకు తిరిగి లేచిన మన దేవుడు, ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఎవరండి? మన ప్రభువు అయిన యేసయ్య. ఒకసారి ఆయన గురించి కొద్ది మాటల్లో మరి వాక్యం మనం ఏది చెప్పినా ఏది మాట్లాడినా వాక్యానుసారంగాను వాక్యాన్ని ఆధారం చేసుకుని మాట్లాడాలి. కాబట్టి నేను ఒక 2-3 వర్సెస్ చూపించి మీకు మరి నా సమయాన్ని ముగిస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం మనం ఒకసారి చదువుకుందామండి. విశ్రాంతి దినం గురించి. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వరకు చచ్చిన వారు వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడుకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఎక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకున్న స్థలం చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. చాలు. ఏమండి, ఇక్కడ మరి యేసుక్రీస్తు వారు చనిపోతారని ఆయన ముందుగానే మనకు తెలియజేశారు. ఆయన చనిపోతారని తెలియజేశారు. చనిపోయిన తర్వాత 3 దినాల తర్వాత తిరిగి లేస్తానని కూడా మనకు తెలియజేశారు. అయితే ఆ నేను మళ్ళీ తిరిగి లేస్తానని చెప్పినది కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. ఆ నమ్మిన వారిలో ఉన్నవారు ఇక్కడ ఎవరు మనం చూడొచ్చండి. ముందుగా ఎవరిని చూడొచ్చు అంటే మనం మగ్దలేని మరియని చూడొచ్చు. ఆమె వేకువజామున లేచి మరి క్రీస్తు సమాధిని శుభ్రం చేయడానికి మరి ఆయన అక్కడ ఉంటాడని చెప్పేసి ఆమె వెళ్ళినప్పుడు మరి అక్కడ ఆమె ఎవరిని చూశారు? ఆ దేవతలను చూసి భయపడుతుంది. అప్పుడు ఆ దేవదూత ఏం చెప్తున్నారండి మరియతో? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అంటే ఆయన క్రీస్తు వారు చెప్పిన మాట ప్రకారము 3వ దినాన్న ఆయన లేచాడు. ఇదందరికీ మనకి మరి నిజంగా చాలా సంతోషకరమైన వార్త ఆయన లేవటం అనేది. ఎందుకంటే ఆయన చెప్పిన మాట ప్రకారం లేచాడు. అయితే చనిపోయిన ఈ 3 దినాలు ఆయన ఎక్కడున్నాడు అని చెప్పేసి మన ముస్లిం సోదరులు ఒక క్రైస్తవుని అడుగుతారండి. మన తర్కరం చేసుకున్నప్పుడు ఒక కాంపిటీషన్ బయట సహజంగానే వారికి మనకి వాగ్దాతం జరుగుతుంది కదండి. అలా జరిగినప్పుడు ఒక క్రైస్తవ పాస్టర్ని ఒక ముస్లిం వ్యక్తి అడుగుతున్నాడు, యేసుక్రీస్తు చనిపోయాడు కదా, మరి భూలోకలకి ఆయన దేవుడు అంటున్నారు కదా, మరి ఆయన దేవుడు అన్నప్పుడు ఆయన చనిపోతే ఈ విశ్వాన్ని ఎవరు పాలించారు ఆ 3 దినాలు అని చెప్పేసి ఆయన అడిగినప్పుడు మన పాస్టర్ గారు చెప్పిన సమాధానం ఏంటంటే,
ఆయన త్రియేక దేవుడు అని చెప్పినప్పుడు, అంటే ఆయన ఉన్నవాడు అనువాడును కాబట్టి, త్రిత్వం కలిగిన దేవుడు కాబట్టి ఆయన చనిపోయినప్పటికీ ఎక్కడా ఈ లోక సంబంధమైనది, ఈ విశ్వానికి సంబంధించింది ఎక్కడా ఏ చర్య ఆగిపోలేదు, జరుగుతూనే ఉంది. అయితే ఒక్కసారి మనకి అసలు ఈ పునరుద్ధానం మనం ప్రతి ఆదివారం ఏ ఆధారంగా చేసుకుంటామండి? ఈ ఈస్టర్ ఆధారంగానే కదా ఆదివారం జరుపుకుంటున్నాం. అయితే ఈస్టర్ మనం ఆదివారం దినం జరుపుకుంటున్నాం. ఈ ఆదివారం కాకముందు మనకి ఇక్కడ ఏముందండి? చెప్తున్నారు విశ్రాంతి దినం ఉంది కదా. విశ్రాంతి దినం ఎప్పుడు ఆచరించేవామండి మనం? సహజంగా శనివారం. ఈ శనివారాన్ని సబ్బాత్ దినం అంటాం అనమాట. ఈ సబ్బాత్ దినాన్ని ఈ రోజుకి ఆచరించే వాళ్ళు ఉన్నారు. ఈ సబ్బాత్ దినం ఎంత పవిత్రంగా జరిగేదంటే ఒకసారి చూద్దామండి. నిర్గమాకాండము 31:16 చూద్దాం ఒకసారి. ఇశ్రాయేలీలు తమ తరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమున ఆచరించబోలను. అది నిత్య నిబంధన. నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడూ గుర్తై ఉండెను. ఏలే అనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశం సృజించి 7వ దినమున పని మాని విశ్రమించని చెప్పాను. చాలు. ఏమండి, ఇక్కడ ఎంత కఠినంగా సబ్బాతు దినాన్ని ఆచరించేవారో దేవుడు చెప్తున్నాడు. పని మానుకుని ఈ సబ్బాతు దినాన్న విశ్రాంతి దినాన్ని ఆచరించేవారు. అంత కఠినంగా చేసిన సబ్బాతు దినాన్ని మనం ఆదివారానికి మార్చుకోవడం జరిగింది. మనందరం చేయవలసినది ఎప్పుడు చేయాలండి? విశ్రాంతి దినం శనివారం చేయాలి. కానీ ఆదివారం ఎందుకు చేస్తున్నామండి? ప్రభు చనిపోయిన తర్వాత పునరుద్ధాన దినం కాబట్టి మనం ఈ సబ్బాతు దినాన్ని ఆదివారం జరుపుకుంటున్నాం. అయితే ఈ నిబంధన, విశ్రాంతి నిబంధన మీకు నాకునండి, అన్యులు మనక కాదు. ఎవరికండి ఈ విశ్రాంతి దినము? అందరికీ కాదండి. ఇశ్రాయేలుకి యెహోవా దేవునికి మధ్యన మాత్రమే ఈ సబ్బాతు దినం, ఈ విశ్రాంతి దినము ఇశ్రాయేలుకి యెహోవా దేవుడికి వారు పవిత్రంగా ఆచరించేవారు. అలాంటి ఆచరించని వారికి కఠినమైన శిక్షలు ఉండేవి. అయితే ఆ ఇశ్రాయేలుకి యెహోవా దేవుడికి మధ్య ఉన్న నిబంధనలను యేసుక్రీస్తు మన మధ్యకు వచ్చి మన కొరకు చనిపోయి మనందరికీ ఈ విశ్రాంతి దినాన్ని పంచి ఆదివారానికి ఇచ్చాడండి. లేకపోతే మనం చేయవలసిన రోజు ఏ రోజు చేయవలసిన? శనివారం చేయవలసింది మన క్రీస్తు పునరుద్ధానం ద్వారా ఆదివారంకి వచ్చింది. అంటే అన్యజనులందరికీ తన శిష్యుల ద్వారా ఆయన మళ్ళీ తిరిగి లేవడాన్ని ప్రచురింప చేసి ఆయన సువార్తను ఈ ప్రపంచమంతటా పంచిపెట్టడం వలన మనం ఈరోజు దేవుని సన్నిధిలో మాట్లాడుకోవడానికి అవకాశం కలిగింది. మరొక చోట కూడా మీకు ఒకసారి చూపిస్తాను. అదే 31వ అధ్యాయంలో 31:13 ఒకసారి చూద్దాం. ఒక్క నిమిషం చదువు. ఇశ్రాయేలీయులతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించండి. ఇక్కడ కూడా చూసినట్లయితే ఆయన ఎవరికి చెప్తున్నాడు? ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు. అటువంటి నిబంధనలను మనకి దేవుడు అనుగ్రహించడం మనం చాలా సంతోషించవలసిన విషయం అండి. అయితే మత్తయి సువార్తలో కూడా మరొక మాట చూపిస్తాను. మత్తయి 12 మొదటి నుంచి చూసుకుంటే విశ్రాంతి దినం గురించి ఉంటుందండి. ఆ కాలం ముందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో వెళ్ళిచుండగా ఆయన శిష్యులు ఆకలి కొని వెన్నెల నుంచి తినసాగిరి. ఏమండి, ఆయన శిష్యులు ఆకలి కొని వెన్నెల నుంచి తిన్నప్పుడు ఆ పరిసయ్యులు ఆయనను శోధించాలని ఆయన అడుగుతారు. విశ్రాంతి దినం నీ శిష్యులు ఈ రీతిగా చేయట మరి తగదా అని అడిగినప్పుడు ఆయన
ఆయన ఏం చెప్తాడంటే, విశ్రాంతి దినము మనుషుల కొరకు నియమింపబడింది కాదు కానీ అని చెప్పేసి ఒకసారి ఆ వాక్యం కూడా ఆయన వారితో ఇట్లా, నేను వారితో తనతో కూడా ఉన్నవారును ఆకలి కొని ఉండగా దానిని గూర్చి మీరు చదవలేదా అని, చాలు అని చెప్పి ఆ రీతిగా ఆ శిష్యులు ఎవరైతే ఉన్నారో వెల్లుల్లి నుంచి తిన్నప్పుడు వాళ్ళ గురించి కూడా మరి యేసుక్రీస్తు విశ్రాంతి దినము అది ఆచరణ ఇదివరకు ఇశ్రాయేల్ నిబంధన అయితే, ఇప్పుడైతే ఆ నిబంధన నేను తీసివేస్తాను ఆయన ముందుగానే తెలుసు. ఎందుకంటే ఆయన శుక్రవారం చనిపోయి 3వ రోజు తిరిగి లేస్తాడని ఆయన తెలుసు కాబట్టి ఆ రీతిగా విశ్రాంతి దినము ఆయన మన కోసం మార్చడం జరిగిందని నేను నమ్ముతున్నాను. ఆమె అండి ఇటు వాక్యం దేవుడు దీవించింది కాక. జస్ట్ నేను కొద్ది మాటలు చెప్పాలని ఆశపడ్డాను, ఎందుకంటే సమయం ఎక్కువ తీర్చుకోదలుచుకోలేదు. మరి పాస్టర్ గారికి ఈ సమయాన్ని అప్పగించాలని ఆశపడుతున్నాను. శ్రేష్టకరమైనటువంటి మాటలను మరి తెలియపరిచిన దేవుని బిడ్డలు జీవన గారికి ప్రత్యేకమైన మన సంఘం తరపున మరి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రభు మరి ఆ బిడ్డని అలాగనే కుటుంబంతో పాటు ఈరోజు మన మధ్యకి వచ్చారు. వారందరినీ కూడా ప్రభు దీవించి ఆశీర్వదించును కాక.